మట్టికున్న మహత్తు మనిషి పొందినాడు. మట్టికున్న మహత్తు మనిషి పొందినాడు. మనిషికున్న విద్వత్తు మట్టి అందే చూడు. మట్టికున్న విద్వత్తు మనిషి పొందినాడు. మనిషికున్న విద్వత్తు మట్టి అందే చూడు. మట్టి మనిషి మట్టి మనిషి మహోద్యమాల జోడు. మట్టి మనిషి మహోద్యమాల జోడు. అడవులలో తిరుగాడుచు అడవులలో తిరుగాడుచు గుహలను పరికించినడు. అడవులలో తిరుగాడుచు గుహలను పరికించినడు. కండరాల శక్తి నోర్చి కండరాల శక్తి నోర్చి బండరాళ్ళను పేర్చి. కండరాల శక్తి నోర్చి బండరాళ్ళను పేర్చి గృహము కట్ట నేర్చినడు. గుండె తలుపు తెరిచినడు. గుండె తలుపు తెరిచినడు. మట్టికున్న మహత్తు మనిషి పొందినాడు. మనిషికున్న విద్వత్తు మట్టి అందే చూడు. మట్టి మనిషి మహోద్యమాల జోడు. మట్టి మనిషి మహోద్యమాల జోడు. ఈ గుహని చూసిన తర్వాతనే మానవాళికి గృహం కట్టాలనే ఒక ఆలోచన వచ్చింది. అట్లా గృహస్థ జీవితం నుంచి గృహస్థ జీవితంలోకి మారిన గ్రామమే దీని పక్కనే ఉన్న అజంతా గ్రామం. ఒక 3000 సంవత్సరాల 2500 సంవత్సరాల కాలం నాటి గుహలో నివాసం ఏర్పరచుకొని గుహ నుంచి గృహానికి చేరినటువంటి పరిస్థితి మనకు ఈ గుహల్ని అజంతా గ్రామాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకని ఈ గుహల్ని చూసి ఇవాళ మనం తర్వాతి ప్రపంచానికి సంబంధించిన అనేక విషయాల్ని ఈ గుహల్లో చిత్రభూతం చేసిన మంత్రపూరితం చేసిన లిఖితం చేసినటువంటి ఆ కళాకారులందరికీ ఇప్పుడు బ్రతుకున్న మనుషుల తరపున మళ్ళీ పుట్టబోయే మనుషుల తరపున కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాను. బహుశా ఏదో మంత్రశక్తి ఏదో అద్భుత శక్తి ఆ మనుషులకు ఉంది. ఏమిటి అంటే వాళ్ళ రెక్కలే వాళ్ళ హస్తకళ, వాళ్ళ చేతులే వాళ్ళ మంత్రాలు, వాళ్ళ చైతన్యమే వాళ్ళ మంత్రాలు. అందుకని ఇది బహుశా బుద్ధుడు అందుకనే ఇక్కడికి వచ్చి పరమాత్ముడు వచ్చి ఈ గుహల్లో నివసించి అనేక ఉపన్యాసాలు ఇచ్చి ధ్యానం చేసి వేల మందిని లక్షల మందిని అవిసామూర్తులుగా మార్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజానికి వర్షాకాలంలో వచ్చుంటే ఒక స్రవిస్తున్నటువంటి జలధారల మధ్య అజంతా మరింత శోభామయంగా ఉండేది. మరొకసారి భారత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ ఈ అజంతా గుహల్ని పరిశుభ్రంగా అందంగా కాపాడుతున్న సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ all the maintenance officers to sweeper. This type of cleaning you have to maintain for the children, for the women, for the old men and visitors. You are taking less money in the name of salary, but you are servicing the Lord Buddha. Yes. Thank you. Welcome.